డేటా చోరీ చేశానంటూ తనపై వస్తున్న ఆరోపణలను డివిఆర్ రైస్ ప్రొపరేటర్ దేవర శివకుమార్ ఖండించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. నా పేరు డి శివకుమార్ అండి. నేను డివిఆర్ డయా బెస్ట్ ఎక్సలెంట్ రైస్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్గా పనిచేస్తున్నాను సార్. ఈ నెల 4వ తేదీన భావన రైస్ అనే చైర్మన్ సుధీర్ గారు మా కంపెనీ యొక్క రైస్ని దుష్ప్రచారం చేశాడండి. అంటే అందరినీ కొనుగోలు చేయొద్దు, అది నకిలీ రైసు అని అందరికీ దుష్ప్రచారం చేశాడండి. నేను మీడియా ఎదురుగా నేను ఛాలెంజ్ విసురుతున్నానండి. నా దగ్గర ప్రతి ఒక్కటి నా దగ్గర సర్టిఫికేట్లు ఉన్నాయండి. ఏది టెస్టింగ్ రిపోర్ట్ ఉంది, జిఎస్టీ సర్టిఫికేట్ ఉంది, ల్యాబ్ లైసెన్స్ ఉంది, ఫుడ్ లైసెన్స్ ఉంది. అతనికి ఎలాగా నాది నకిలీ రైస్ అని ఎలా దుష్ప్రచారం చేస్తాడు? నా దగ్గర కస్టమర్లు అసలు చేయాల్సింది కస్టమర్లు చేయాలి. కస్టమర్లు నా దగ్గర రైస్ కొన్నారండి. ప్రతి ఒక్కళ్ళు సార్ చాలా బాగుంది అని వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసుకొని ఆ రిపోర్ట్లు కూడా మాకు ఇచ్చారు సార్. చాలామంది మీ రైస్ చాలా బాగుందని. ఇప్పుడు ఆయనగా ఇవ్వడానికి ఇది కాదు సార్. గతంలో ఏంటంటే నా మీద ఇంకోటి కూడా చెప్పారు సార్. ఏంటి డేటా చోరీ చేశారని అన్నారు సార్. గతంలో నేను ఫిబ్రవరి 1వ తారీఖున ఆయన దగ్గర జాయిన్ అయ్యానండి. లాస్ట్కి నేను 20వ తారీఖు నుంచి నేను వాళ్ళకి డేటా నేను ఇచ్చాను. డిస్ట్రిబ్యూటర్ని డేటా అంతా నేను ఇచ్చాను. డిస్ట్రిబ్యూషన్ అపాయింట్ చేసేవాడిని. డిస్ట్రిబ్యూటర్లు పేమెంట్లు వేస్తారు. పేమెంట్లు వేసినప్పుడు వాళ్ళకి స్టాక్ పంపించాలి. వీళ్ళు స్టాకులు పంపించరు. ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తుంటే ఒక చైర్మనే ఫోన్ లిఫ్ట్ చేయడు. అక్కడున్న స్టాఫ్లకు ఫోన్ చేస్తారు డిస్ట్రిబ్యూటర్లు అంటే స్టాఫ్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయరు. ఏంటంటే బయట ఉన్నారు అట్లా చెప్పమని అంటారు సుధీర్ గారు. నేను అట్లా చెప్పి ప్రతి ఒక్కరు నేను రోజు తిట్టడమే. అప్పుడు ఆయన ఏం చేశాను, సార్ నాకు ఇట్లా తిట్టున్నారు, నా ఫోన్ అయితే నేను యూజ్ చేయను అనగానే అప్పుడు ఆయన ఒక ఫోన్ ఇచ్చారు సార్. అదొక్క ఫోనే. ఆ ఫోన్తో నేను మాట్లాడేవాడిని. లాస్ట్గా 2-3 నెలల నుంచి నాకు శాలరీ కూడా ఇవ్వట్లా. 3 నెలలు మళ్ళీ నేను బయట ఊళ్ళకి వెళ్తే నా ఎక్స్పెన్స్ నేను ఖర్చు పెట్టుకున్నా. 3 నెలలకి నేను చాలా ఆర్థికంగా ఇబ్బంది పడ్డాను. అది మొత్తం నాతో పాటు మా కొలీగ్ కూడా చేశాడు. అతను కూడా నాతో పాటు రిజైన్ కూడా చేశారు. వీళ్ళు డేటా చోరీ చేశారని ఇలాన్నీ దుష్ప్రచారాలు చేస్తున్నారు సార్. నేనే మీడియా ఎదురు ఛాలెంజ్ చేస్తున్నా. భావన డయా రైస్లో టెలికాలర్గా చేశాను. చేసి ఇంకా మానేశాను సార్. అక్కడ సరిగా లేదు, అమౌంట్ వేయించుకుంటారు కస్టమర్స్ చేత. వాళ్ళకి అన్ టైంలో స్టాక్ పంపించరు. వాళ్ళేమో మమ్మల్ని తిడుతున్నారు. అది భావన రైస్ కంపెనీ లేకపోతే బ్రోకర్ల కంపెనీ చండాలంగా మాట్లాడుతున్నారు. అది తెలిసి మేము మానేసాను సార్. మానేసిన తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళు రైతులు సార్. రైతుల వల్ల మేము ఇంకా రైస్ తీసుకొని ఇట్లా బిజినెస్ ఇట్లా పెట్టుకున్నాం. కానీ అతను నా వ్యక్తిగత విషయం నాకు 2వ పెళ్ళి అని చెప్పి ఇలా మెన్షన్ చేసి నాకు వెనక ఆడపిల్ల ఉంది సార్. మా హస్బెండ్ చనిపోయారు, తన వైఫ్ చనిపోయింది. మేము పెద్దోళ్ళే చేశారు మ్యారేజ్. దాన్ని వాళ్ళు అట్లా మాట్లాడారు సార్. నేను ఏదైనా చేసుకుంటే తనే నా కారణం. నా కుటుంబానికి ఏదైనా కానీ తన వల్ల నా కుటుంబానికి ప్రాణహాని ఉంది సార్.